ఏది చెప్పినా యేసన్న గారు హే అరమే, నేను ఏ ట్యూన్ కంపోజ్ చేస్తున్నా, హే అక్కర్లేదులే పెద్ద మనగాళ్ళు లేచి వచ్చాడు ఇక్కడ అని భయంకరంగా ఇవన్నీ మేరెక్క చూస్తూ ఉన్నారు. జనవరి, ఫిబ్రవరి రికార్డింగ్కి అన్నీ నేనే వెళ్ళాను, రికార్డింగ్ అంతా నేనే చేస్తాను. కానీ నేను ఏది చెప్పినా, నేను ఏది చేసినా బద్ధ శత్రువుని కూడా చూడరండి, అంత భయానకంగా ట్రీట్ చేశారు దైవజనులు యేసన్న గారు. సరే ఇవన్నీ మేరెక్క చూస్తూ ఉంది. రికార్డింగ్ అయిపోయింది, సీడీ తీసుకొచ్చుకున్నాం. మార్చి నెల గుడారాల పండుగ. గుడారాల పండుగలో అప్పట్లో మెయిన్ రోడ్డు దగ్గర రిబ్బన్ కట్టి కట్ చేసి గ్రౌండ్లోకి వెళ్ళేవాళ్ళు అందరూ. ఫొటోస్ అవన్నీ నేను తీస్తూ ఉండేవాడిని. సరే టైం అయింది, సాయంకాలం 6 గంటలప్పుడు సాయం సంధ్య వాళ్ళు రిబ్బన్ కట్ చేసి నేను కెమెరా తీసుకుని ఫోటో తీయడానికి వెళితే ఆ మైక్లోనే అన్నారు, అరే శుభమాంట గుడారాల పండుగ స్టార్ట్ చేస్తుంటే నీ దరిద్ర మొహం ఎదురొచ్చేవేంట్రా అన్నారు. వేల మంది, లక్షల మంది. నేను మౌనంగా కెమెరా రమేష్కి ఇచ్చి నేను ప్రక్కకి వెళ్ళిపోయాను. సరే అందరూ వెళ్ళిపోయారు, గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు, స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళాను. అంటే అట్లా ఉంది. ఆ తర్వాత నేను చాలా బాధపడుతూ ఉంటే మేరెక్క నాకు ఒక మ్యాగజైన్ తెచ్చిచ్చిందండి. అది క్రీస్తు విజయము అనే మ్యాగజైన్. ఐ థింక్ డివి డానియల్ గారు, అది మన చెన్నై వాళ్ళది అనుకుంటాను. క్రీస్తు విజయము మ్యాగజైన్ తెచ్చించి ఇందులో సంపాదకుని లేఖన ఒకటి ఉంది, చదవమని ఇచ్చారు. దాంట్లో చూస్తే నిజమైన విజయం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్న. అందులో ఏమనుందంటే, నీవేదైనా ఆలోచన చెప్పినప్పుడు 10 మందిలో నిర్మోహమాటంగా నిన్ను కించపరుస్తారే, దాన్ని పంటి బిగువన బిగబట్టగలిగితే అదే విజయం. ఇట్లా చాలా పాయింట్స్ ఉన్నాయి. నేను అన్నాను, మీరు బాగానే చెప్తున్నారక్క, కానీ దీన్ని నా వాడుకలోకి వచ్చేసరికి నా వల్ల కావట్లేదు. కాకపోతే ఎలాగా? నువ్వు ఇవన్నీ అనుభవిస్తేనే కదా రాబోయే రోజుల్లో లక్షల మందిని ప్రభావితం చేయగలవు దేవుని వైపు అన్న నిన్ను ఒక మార్గంలో నడిపిస్తున్నా. నేను ఇక్కడ రాసుకున్నది ఏంటంటే, ప్రియులారా, మనుషులు మనల్ని నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మనకు డిసప్పాయింట్మెంట్. అది రాసుకుంది ఏంటంటే, మనుషులు మనల్ని ట్రీట్ చేసే విధానం, మనుషులు మనల్ని ట్రీట్ చేసే విధానం. మనము మన బంధువులు ఉన్నాం, మనం ఏది చెప్పినా వినరు, మనం ఏది చేసినా ఊరుకోరు. ఇది 2002లో జరిగిన సంభవం గుడారాల పండుగప్పుడు. సరే నేను ఆ మ్యాగజైన్ పట్టుకున్నాను. ఆ తర్వాత గుడారాల పండుగలు ముగించిన తర్వాత నా ప్రార్థన చేసి తీసుకెళ్ళి తెనాల్లో వదిలిపెట్టారు. 1 year దాటింది. 2003 గుడారాల పండుగ. గుడారాల పండుగ మెయిన్ గేట్ దగ్గర రిబ్బన్ కట్ చేయాలి, వెళ్ళిపోవాలి. నేను పోయినసారి కోప్పడ్డారు కదా, అది మనసులో పెట్టుకుని ఎందుకులే నేను దూరంగా ఉన్నాను. ఆ లక్షల మంది వినేటట్లుగా మైక్లో అన్నారు, వెస్లీ ఎక్కడరా, వెస్లీ ఎక్కడున్నాడు రా, అక్కడ ఉన్నారంట, రారా, నువ్వు లేకుండా గుడారాల పండుగ ప్రారంభించడం ఎలాగరా, నువ్వు లేకుండా ఏమిట్రా. వెంటనే ఆ ప్రక్క నుంచి మేరెక్క వెంటనే నాకు గుర్తు చేసింది, గత సంవత్సరం ఇదే చోట నీకు అవమానం కలిగింది, అదే చోట రెట్టింపు ఘనత నీకు కలుగు చేశారు, కాకపోతే కొంచెం ఆలస్యమైంది.